బోధన్ మండలం నాగన్పల్లి గ్రామ సర్పంచ్గా మజ్కూరి వినోద్ కుమార్, అలాగే సాలూరు మండల కేంద్రంలో గల గ్రామ పంచాయతీ సర్పంచ్గా లావణ్యలు ప్రమాణ స్వీకారం చేసి పదవి చేపట్టారు. సాలూరులో తహసీల్దార్ శశిభూషణ్, ఎంపీడీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు కూడా ప్రమాణం చేశారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని సర్పంచ్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ వినోద్ కుమార్ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. పంచాయతీ ఉప సర్పంచ్నైన కేసులేఖ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. లోకాభిరామం శ్రీరామం భూయ భూయోర్నమామ్యహో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ పుత్రాభివృద్ధిరస్తు అఖండలక్ష్మీ ప్రాప్తిరస్తు మనవాంఛాసిద్ధిరస్తు ఆయుష్మంతే కరోతు మే శతమానం భవతి శతహాయు దేవేంద్రియే ఆయుర్దేవేంద్రియే ప్రతిష్టతి. లావణ్య సాలూర గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. సాలూరా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేయిస్తున్నాను. సాలూరా గ్రామ పంచాయతీకి మీరు మెంబర్ అయితే మెంబరు, సర్పంచ్ అయితే సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికైన నేను నిజమైన విధేయత కలిగి ఉంటానని, సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం
2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిర్దిష్ట మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. పాలకవర్గాన్ని ఎన్నుకున్న సందర్భం నిర్వహించుకుని ఈరోజు మనము ఈ పాలకవర్గాన్ని ఏదైతే వాళ్ళకి ఛార్జ్ ఇచ్చి సర్పంచ్గా ఈ వాళ్ళకి వాళ్ళ విధులని మనం ఇవాళ నుంచి వాళ్ళు తీసుకోబోతున్నారు. దీంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి ఎంపీడీఓ గారికి మరియు వారి సిబ్బందికి ఎన్నికలు సజావుగా నిర్వహించినందుకు వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సర్పంచ్గా మీరు గెలిచారు మేడం. అండ్ సురేష్ గారు, మీరు ఆల్రెడీ ఇంతకుముందు సర్పంచ్, ఇప్పుడు మళ్ళీ కూడా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు మన పైన నమ్మకాన్ని ఉంచి మనకి ఈ పదవిని మీకే కావాలి అని చెప్పేసి మనకి ఓటేసి మనల్ని గెలిపించారు. అటువంటి సందర్భంలో సాలూరా సర్వతోముఖాభివృద్ధికి మీరందరూ కూడా వచ్చే మీ టెన్యూర్ ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు ఇంతకుముందు మీరు ఏదైతే విధంగా చేశారో అదే విధంగా మరియు అంతకు మించి ఈ సాలూరా గ్రామాభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున కానీ లేకపోతే ఆఫీసర్ గారి తరఫున కానీ మా ఎంప్లాయీస్ తరఫున గవర్నమెంట్ తరఫున మీకు ఏ విధమైనటువంటి అవసరం ఉన్నా మేము వాటిలో మీకు అందరికీ సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సాలూరా గ్రామాభివృద్ధికి మేము మనమందరం కలిసి కూడా కృషి చేద్దామని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.